నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు గురుపెచ్చి సందర్భంగా శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధానం వద్ద గణపతి పూజ, కలశ పూజ, పూర్ణాహృతి, పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం పౌరోహితులు, అర్చకులు, సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు, పెన్నులు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం పురోహితులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ నీతి నిజాయితీతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తెలుగుదేశం సీనియర్ నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, బీజేపీ నాయకులు మల్లారపు రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ముఖ్యంగా వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఈరోజు పురోహితులు వచ్చి ఆయన్ని ఘనంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఆయనకు మెండుగా ఉండాలని, తిరుపతి అభివృద్ధికి ఆయనకు శక్తిని ప్రసాదించి అభివృద్ధి పదంగా తిరుపతిని చేయాలని ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. నమో వెంకటేశాయ. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్ని శ్రీనివాసులు గారిని ఆయన బర్త్డే శుభ సందర్భంగా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి అందరూ కూడా ఆయన ఆశీర్వదించడం జరిగింది. ఆ కలియుగ దేవుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటూ రాబోయే రోజుల్లో మంత్రిగా ఆయనకు రావాలని చెప్పని మేమందరూ కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతను కల్పించి 7 కూటమి ప్రభుత్వం, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు, ఆలయ సిబ్బంది అందరూ సమిష్టి కృషితోనే గంగజాతర మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి మబ్బుదేవ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 సంవత్సరాలుగా గంగజాతర మహోత్సవాన్ని చూస్తున్నానని, అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు ఎంతో ప్రాధాన్యత ఉందని, కేవలం సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని గంగజాతరను అందరికీ సులభంగా అమ్మవారి దర్శనం కల్పించాలనే సదుద్దేశంతోనే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. నేను ప్రతిరోజు వారం రోజుల పాటు సామాన్య భక్తుల వల్లే సర్వదర్శనం మార్గంలో వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నానని, ప్రతిరోజు ఏర్పాట్లు పర్యవేక్షించేవాడినని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా సేవలందించారని తెలిపారు. గతంలో దర్శనాలకు 200, 300 రూపాయలు పెట్టి టికెట్లు విక్రయించారని, అయితే ఈసారి భక్తులకే సర్వదర్శనం ఏర్పాటు చేశామని తెలిపారు. పేరంటాల వేషధారణలో ఉన్న అమ్మవారిని అనుమతించకపోవడం పట్ల వివరణ ఇచ్చారు. 13వ తేదీ రాత్రి విగ్రహం తయారీలో ఆలస్యం, ఊహించని విధంగా అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం వల్ల పోలీసులు అన్ని వైపులా గేట్లను మూసివేశారని, దీంతో పేరంటాల వేషధారణలో ఉన్న వ్యక్తిని అనుమతించకపోవడం బాధాకరమని అన్నారు. అందుకు తాను వ్యక్తిగతంగా వారి కుటుంబీకులకు క్షమాపణ చెప్తున్నానని వేడుకోలు చేశారు. ఇందులో ఎవరి తప్పు లెక్కించడం
అనవసరమని అన్నారు. గంగజాతర సమయంలో ఎటువంటి గొడవలు రాకుండా అధికారులు, కమిటీ సభ్యులు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విజయవంతమయ్యారని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఎదురుమదురు ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గంగజాతరలో మొట్టమొదటి రోజైన వడిబాల కట్టిన రోజు నుంచి విశ్వరూప దర్శనం అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు నేను అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి రాత్రి టెంపుల్ మూసే వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. ప్రత్యక్ష సాక్షిని నేను. ఈసారి మన గంగమ్మ జాతర అందరూ ముఖ్యంగా టీటీడీ వాళ్ళైతే 60 లక్షలు ఖర్చు పెట్టారు. చలువ పందిళ్ళు, పూల డెకరేషను, సీరియల్ సెట్లు మొత్తం వాళ్లే దగ్గరుండి వేయించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మౌర్య గారు, కమిషనర్ గారు రోజుకు 2 సార్లు, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వచ్చి మున్సిపల్ యంత్రాంగాన్ని మొత్తం అక్కడే 3 షిఫ్ట్లుగా పెట్టి డిఈలు అయితేనేమి, ఆర్ఓలు అయితేనేమి, ఆర్ఐలు అయితేనేమి, హెల్త్ ఆఫీసర్ అయితేనేమి, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా పెట్టి ఈసారి ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ ఇంట్లో సొంత ఫంక్షన్ చేసుకున్నంత బాగా రోజు గుడికొచ్చి భక్తులకు సేవ చేయడం కోసం వాళ్ళు చేశారు. పోలీస్ యంత్రాంగం కూడా మామూలుగా జాతర రోజు వచ్చి కూర్చుంటారు అక్కడ, ఆ రోజే ఉంటుంది వాళ్ళది అవుట్ పోస్ట్. కానీ ఈసారి మొట్టమొదటి రోజు నుంచి అక్కడే వాళ్ళు అవుట్ పోస్ట్ లాగా పెట్టుకొని ఎస్పీ గారి ఆదేశాలతో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థం కోసం అక్కడే ఉంటూ సామాన్య భక్తుల కోసం వాళ్ళు సేవ చేశారు. ప్రెస్ మీడియా మీరు కూడా బాగున్నారు, మీరు అందరూ కూడా బాగొచ్చారు, మీరు కూడా బాగా చూశారు. నేను 40 సంవత్సరాల నుంచి ఈ జాతర నాకు ఊహ తెలిసి బాగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాను. కానీ ఈసారి నేను మొట్టమొదటి రోజు చెప్పిన మాట కూడా అదే, నో విఐపీస్. ఎవ్వరికి కానీ అసౌకర్యం కలిగినా పర్వాలేదు, విఐపీలకి సామాన్య భక్తుల కోసమే ఈసారి ఇది చేస్తున్నాం అనే మాట నేను మొదటి రోజే చెప్పడం జరిగింది. దానికి మా ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఇంతవరకు చాలా ఉత్సవ కమిటీలు చూశాను నేను, బోర్డులు చూశాను నేను. కానీ ఈసారి మా ఉత్సవ కమిటీ సభ్యులు ఎంత కోఆపరేట్ చేశారంటే ఎవ్వరు కూడా నా కుటుంబం, నా ఫ్యామిలీ, నా స్నేహితులు, నా బంధువులను కూడా చూడకుండా వాళ్ళు సామాన్య భక్తుల కోసం ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా, మా కూటమి నాయకులు అందరూ కూడా, ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా టీడీపీ సర్పంచ్ అయితేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, అన్ని పార్టీలు కూడా నాయకులు కూడా వాళ్ళు స్వార్థానికి పోకుండా మేమే దర్శనం చేయాలా, మేమే ఉండాలా, మేమే చేయాలా అనే ఇది లేకుండా సామాన్య భక్తుల కోసమే ఈసారి చాలా బాగా జరగడం జరిగింది. దృష్టిలో పెట్టుకోకుండా ఈసారి మీరు అబ్జర్వ్ చేశారా లేదో, రష్ పెరిగిన వెంటనే 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ కూడా క్యాన్సిల్ చేసేసి దాంట్లో కూడా ఫ్రీ దర్శనాన్ని వదలం. మొట్టమొదటిసారి అలా చేసి సామాన్య భక్తుల కోసమే ఇవన్నీ చేయడం జరిగింది. ఇంత బాగా చేశారు అందరూ, ప్రతి ఒక్కరు కూడా. మీరు అబ్జర్వ్ చేశారు, ఫస్ట్ 12వ తేదీ రాత్రి అభిషేకం ఎలా జరుగుతుందో నేనే దానికి 7-8 సంవత్సరాలు రోజు రాత్రిలో నేను ఉండేవాడిని. గొడవగా చాలా గొడవ జరిగేది. కానీ ఈసారి ఏమాత్రం ఎటువంటి గొడవలు లేకుండా మా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు, నేను కూడా అక్కడే ఉన్నాను. ఏకాంతంగా ఆమెకి, అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు కూడా దర్శనాన్ని వదలడం కూడా జరిగింది. ఈసారి అభిషేకం జరిగింది. అలంకరణ పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారి గంగమ్మ జాతర హిస్టరీలోనే 3:30కే దర్శనానికి వదిలాం. అంటే 5:30, 6, 6:30 అయిన రోజులు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఈసారి సూర్యోదయానికి ముందరే 5 గంటలకంతా చెంప నరిగే కార్యక్రమం చెయ్యాలని అన్న తర్వాత ఆ విగ్రహం చేసే ఆచార్యులందరినీ కూడా రమ్మని చెప్పి సాంబా, అదే పేరెంట్ వాళ్ళతను కూడా నేనే పిలిచి మాట్లాడాను. వాళ్ళు అమ్మవారి విగ్రహం చేసేవాళ్ళు మేము 4 విగ్రహం ఇస్తాం అని చెప్పడం. నేను సాంబాతో మీరు 5:36 అయితే లేట్ అవుతుంది, 5 మీరు రావాలని నేనే చెప్పాను సాంబాతో. అతను ఒప్పుకున్నాడు, వస్తానన్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలు ఆ రోజు 13వ రోజు రాత్రి ఏమైందంటే 6 గంటల నుంచి జనాభా విపరీతంగా పెరిగిపోయారు. ఎంత పెరిగిపోయారంటే జనాభా, గ్రూప్ థియేటర్స్ దగ్గర నుంచి ఆ పక్క, ఈ పక్క వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి, ఈ పక్క బైపాస్ రోడ్ దగ్గర నుంచి కూడా నడవడానికి కూడా వీల్లేనంత జనాభా వచ్చి పడిపోయారు. శుక్రవారం ఉదయం రిలీజ్ కానున్న తమిళ చిత్రం డిడి నెక్స్ట్ లెవెల్ అడ్డుకుంటామని జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస భక్తుడు బత్తెన మధుబాబు తెలిపారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి గోవింద నామాలను ర్యాంప్ సాంగ్ క్రియేట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా పాడుకునే శ్రీనివాస గోవిందం శ్రీనివాస గోవింద అనే పాటను ఇలా డిస్కో తరహాలో కంపోజ్ చేసి సినిమాలో రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన సూటిగా ప్రశ్నించారు. కలియుగ దైవం శ్రీవారిని సినిమా కోసం ఉపయోగించుకోవడం అన్యాయమని అన్నారు. చిత్రంలో ఆ పాటను తొలగించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. తిరుపతి వాసిగా తిరుపతిలో పుట్టడం నిజంగా నా అదృష్టం. ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటూ మా తాతలు నాన్నలు అందరూ ఆ స్వామి దయ వల్ల ఈ రోజుకి మేము పచ్చగా లక్షణంగా ఉన్నామంటే ఆ స్వామి కారణం. ముందుగా ఆ స్వామి కీర్తన అన్నిటికంటే స్వామికి ఇష్టమైంది ఏమంటే ఆయన గురించి పాడే పాటలు. ఈ రోజు అన్నమయ్య పాటలు ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ తెలుసు. స్వామికి ఎక్కడున్న స్వామి ఒక పాట పాడితే ఆయన ఆ పాట దగ్గరకు వచ్చేస్తాడని ఒక నానుడి కూడా ఉంది. అటువంటి వెంకటేశ్వర స్వామిని నిలయమైన తిరుపతి ఇది. ముందుగా ఆ స్వామిని కొలుస్తూ చిన్న శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద. ఈ పాట ప్రజలు తమకు కష్టం వచ్చినప్పుడు, అంటే మనిషి వల్ల కాలేని భయంకరమైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చేది గోవింద అనే నామం. గోవింద అనే నామం ఏ మనిషికి ఎంత పెద్ద కష్టం వచ్చినా కొండంత కోరికలు తెచ్చే మా స్వామి వెంకటేశ్వర స్వామి. తెలుగు రాష్ట్రాలు కాదు, తమిళనాడు కాదు, ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి నామము ఆయన పాటను పాడని వాళ్ళు లేరు. అటువంటి పవిత్రమైన ఈ పాటను ఈ రోజు తమిళనాడులో ఒక సినిమా వాళ్ళు సినిమా పేరు చెప్పాలి కూడా నాకు చాలా బాధగా ఉంది. డిడి నెక్స్ట్ లెవెల్ అంట. వాళ్ళు మా పాట ఇటువంటి పవిత్రమైన 12వ శతాబ్దం నుంచి ఈ పాట స్వామివారికి అత్యంత ఇష్టమైన పాట. భక్తులు ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు కూడా పాడే పాట ఇది. అటువంటి పాటను ఒక క్లబ్ డ్యాన్స్గా ఒక డిస్కోటెక్లో పెట్టే పాటలాగా పెట్టి మా స్వామి పాటలు అక్కడ అలా పాడడము నిజంగా చాలా దారుణం. ఇది మేము ఎట్టి పరిస్థితిలో సహించలేము. ఎందుకంటే ఆ పాట చూసినప్పటి నుంచి కడుపులో ఒక విధమైన మంట. ఎందుకంటే మేము తిరుపతి వాసులం. ఆ స్వామి విలువ అంటే మీకంటే మాకు ఎక్కువ తెలుసు. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు, కానీ మేము నిత్యం ఇక్కడ ఉండేవాళ్ళం. ఇంతకుముందు శ్రావణ భాగ్యం అనే సింగర్ కూడా అన్నమయ్య పాటల్ని పరిపరి అని చెప్పి వీడియోలు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నించింది. ఆ రోజు కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించి ఆమె కంప్లైంట్ పెట్టి సాయంత్రానికి ఆమె ఆ పాట తీసిన తర్వాత మేము నిద్రపోలేదు. ఆల్రెడీ పళనిస్వామి సీఎం కూడా కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. రేపు సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఎవరు ఏమీ ఆపలేరు. ఈ లోపల ఖచ్చితంగా దాన్ని ఆపాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ కాకూడదు. తెలుగులో ఉంటే కూడా ఖచ్చితంగా ఎక్కడున్నా మేమైతే ఒప్పుకోము. తిరుపతిలో కానీ ఎక్కడైనా ఆ సినిమా ఆడుతుంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మా స్వామి పాటని కించపరుస్తూ అంత ధైర్యం ఉంటే మీకు ఆ పని చేస్తారు. తమిళనాడులో నిజంగా ఏదో జరుగుతోంది, మాకు తెలియని ఏదో జరుగుతుంది అక్కడ. అయ్యా స్టాలిన్ గారు, ముందు మీకు నమస్కారాలు ఎప్పుడు చెప్తున్నాము. తమిళనాడు నుంచి అత్యధిక భక్తులు నడుచుకొని వస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు మా వెంకటేశ్వర స్వామి కోసమని మొక్కుకొని నడుచుకొని వస్తారు. 100 కిలోమీటర్లు నడుస్తారు పాపం, చెప్పులు లేకుండా. వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తిరుపతిలో దారిలో ప్రసాదాలు ఇస్తుంటాము. తమిళనాడులో అత్యంత వెంకటేశ్వర భక్తులు అత్యధిక ఉన్నారు. అది మీకు అర్థం కాలేదా? మీకు తెలియదా? భక్తులను ఈ పాట పెట్టండి నేను చెప్పండి చూద్దాం. తమిళనాడులో వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక అమితమైన భక్తి ఉంది. మా స్వామి గోపురాలు గుడిల మీదంతా తమిళ్తోనే రాసుంటారంతా. ఆయన పాటలు కూడా స్తోత్రాలు కూడా తమిళ్లో ఉంటాయి. మేము ఏం చేయబోతున్నామంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పాట ఎత్తకపోతే ఎంతవరకైనా పోరాడతాము, ఎంతవరకైనా నిలబడతాము. తిరుపతికి వాళ్ళు ఎవరు రానియము. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా ఆడనేము. తెలుగే కాదు, మొత్తం ఇండియాలో ఎక్కడ ఆడకూడదు. హిందువులందరూ ఒకటి కావాలా? ఏం చేస్తారు? చాగంటి గారు ఆయన ఉంటారు కదా, ఇంత మాట్లాడేవాళ్ళు. మేం కాదు, మీరంతా మాట్లాడండి. ఇది నాకు ఆవేదన. నాకు అది చూసినప్పటి నుంచి ఒక ఆవేదన వస్తుంది నాకు. ఆ పాట ఎటువంటి పాట అది? కొండకొస్తే పావనుడు కూడా వింటే ఆ పాట అంత ఆనందపడతాడు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఎటువంటి పాట అది? దాన్ని తీసుకొచ్చే ఇంత ఘోరంగా పాడతారా? ఇంత ఘోరంగా పెడతారా? అడిగేవాళ్ళు లేరా? ఇది చాలా తప్పు. మేము దీన్ని తీవ్రంగా ఖండించడం కాదు, మేము ఎంతకైనా తెగిస్తాం. మళ్ళీ చెప్తాను, ఎంతకైనా తెగిస్తాం.
తిరుపతిలోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రామ్ మనోహర్ లోహియా ఆరోగ్య జీవన సంస్థ రాజస్థాన్ సహకారంతో మెగా ఆక్యుపెంచర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు సోము రవికుమార్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, ఒబెసిటీ, క్రానిక్, తలనొప్పి, జాయింట్ నొప్పులు, కాళ్లు, చేతులు, తిమ్మిరి, ఉదర సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులు మందులు లేకుండా, ఆపరేషన్ లేకుండా చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరం తిరుపతిలోని చేంజ్ రాజా రోటరీ ఆఫీస్ కార్యాలయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ డాక్టర్ ఎం చైవాన్ బృందంచే 6 రోజులు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ వైద్య సదుపాయాన్ని వినియోగించుకోవడానికి ముందుగా 8801808464 నెంబర్కు వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టెంకాయల దామోదరం, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో బహుళ ప్రచారంలో ఉన్న ఆక్యుప్రెషర్, సుజోక్, వైబ్రేషన్, మ్యాగ్నెటిక్ థెరపీ లాంటి చికిత్స పద్ధతులతో విశేషంగా ఉన్న ఆ దేశాల్లో ఉన్న ట్రీట్మెంట్ని మన తిరుపతి పట్టణంలో కూడా మన ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ తిరుపతి ఈ నెల 16 అంటే రేపు శుక్రవారం నుండి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా భవాన్ నగర్లో చెంజీ ప్లాజాలోని B303 అపార్ట్మెంటు రోటరీ భవన్లో వైద్య శిబిరం 6 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ వైద్య శిబిరానికి విశేష అనుభవం ఉన్న రాజస్థాన్లోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి వారు డాక్టర్ల బృందం వస్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్న పూర్వ ప్రజలందరూ ఈ వైద్య క్యాంపులో పాల్గొని అవసరమైన వారు తగు చికిత్స పొందవాలని మరీ కోరుకుంటున్నాం. భారతదేశంలో అనేకమైన వైద్య విధానాలు ఉన్నాయి. అలోపతి, హోమియోపతి, అలాగనే ఆయుర్వేద, యూనాని, ఆకుప్రెషర్, ఆకుపంచర్, ఇలాగా రకరకాలుగా ఉన్నాయి. ఈ ఆకుపంచర్ అనేది చైనా యొక్క వైద్య విధానాలు. ఇవి చాలా కొంతమందికి కొన్ని వ్యాధులకు ప్రత్యేకంగా మేము రోటరీ క్లబ్లో, ముఖ్యంగా రోటరీ క్లబ్ అనేది ప్రతి నెల మేమేం చేస్తున్నామంటే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఆ మెడికల్ క్యాంపుల నిర్వహణలో భాగంగా ఈ నెలలో మేము రోటరీ క్లబ్ ఆఫీసులోనే ఈ ఆకుప్రెషర్ అనేటటువంటి యొక్క వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి మేము దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావలసిన పుర ప్రజలందరూ కూడా ముఖ్యంగా కొన్ని స్ట్రెస్ రిలీజ్ కావాలనేసి అంటే మనిషిలో కంపల్సరీగా ఇలాంటి వైద్య విధానాలు బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అయితే రిలీజ్ అవుతుందో అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతితో పాటు ఆటోమేటిక్గా అన్ని రోగాలు నయం కావడానికి అవకాశం ఉంది. అలాంటి స్ట్రెస్ రిలీఫ్కు ఎక్కువగా ఈ వైద్య విధానం ఆకుప్రెషర్ అనేది బాగా దోహదపడుతుంది. కాబట్టి ప్రజలు, తిరుపతి పట్టణ వాసులు మరి ఎక్కడైనా సరే, ఎక్కడున్నా సరే దీన్ని 6 రోజుల పాటు జరిగే ఈ వైద్య విధానాన్ని ఒకమారు వాళ్లకు వీలున్న సమయాలు చెప్పున్నాను కాబట్టి ఆ వీలున్న సమయాల్లో వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తి ఏర్పేడులోని తిరుపతి ఐఐటికి మహర్దశ రాబోతున్నట్లు తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో 2300 కోట్లతో సుమారు 2500 మంది విద్యార్థులకు
వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఆధునిక పరిశోధన కేంద్రాలు, అదనపు తరగతి గదులతో ఆధునీకరణ చేయబడుతుందని తెలిపారు. రానున్న 20 నుంచి 30 ఏళ్లలో తిరుపతి ఐఐటిలో 12,000 మంది విద్యార్థులకు విద్యాబోధన లక్ష్యంగా ప్రణాళికల అమలు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో 2,300 కోట్లతో 2,500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించే విధంగా ఆధునిక పరిశోధనా కేంద్రాలు, అదనపు తరగతి గదులతో ఆధునీకరణ చేయబడుతుందని తెలిపారు. రానున్న 20 నుంచి 30 ఏళ్లలో తిరుపతి ఐఐటిలో 12,000 మంది విద్యార్థులకు విద్యాబోధన లక్ష్యంగా ప్రణాళికల అమలు జరుగుతున్నట్లు వెల్లడించారు. 1,50,000 చదరపు అడుగుల్లో అత్యాధునిక పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో బహుముఖ పరిశోధనా కేంద్రంగా తిరుపతి ఐఐటి రూపొందుతున్నట్లు వెల్లడించారు. ఏర్పేడులో ఐఐటి విద్యాలయంలో ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తిరుపతి ఐఐటి అభివృద్ధికి 2,300 కోట్లు కేటాయించిన సందర్భంగా తిరుపతి ఐఐటి రానున్న 5 ఏళ్లలో విస్తీర్ణ ప్రణాళికలను వివిధ సంస్థలతో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్న విధానాన్ని వివరించారు. 2025-2029 మధ్య రానున్న 5 ఏళ్లలో 2,300 కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి ఐఐటిలో అదనపు క్యాంపస్ సౌకర్యాలు, ఆధునిక ల్యాబొరేటరీలు, ఆధునిక హాస్టల్ వసతి సౌకర్యాలు కల్పించబడతాయని వివరించారు. 2029కి 2,500 మంది విద్యార్థులు తిరుపతి ఐఐటిలో విద్యాభ్యాసం చేసే విధంగా వసతి సౌకర్యాలు కల్పన జరుగుతుందని తెలిపారు. తిరుపతి ఐఐటి రానున్న 20 నుంచి 30 ఏళ్లలో 12,000 మంది విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ప్రణాళికలు అమలు జరుగుతున్నాయని వెల్లడించారు. కియో మోటార్స్తో ఎంఓయూ చేశామని, ప్రధానంగా మేకర్స్ ల్యాబ్ ఏర్పాటుతో విద్యార్థుల్లో ఆలోచనతో పాటు వివిధ పరిశ్రమలు, మేధావులు ఆలోచనలను క్రోడీకరించి అత్యాధునిక పరిశోధన ఆవిష్కరణలకు దోహదపడతాయని తెలిపారు. మొన్న బడ్జెట్ స్పీచ్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు, ఐఐటీస్ స్ట్రెంగ్త్ ఎక్స్పాండ్ అవుతానండి. 6,500 స్టూడెంట్స్ అంటే ఇప్పుడు కొత్త ఐఐటీస్ 5 ఐఐటీస్లో అంటే తిరుపతి, పాలక్కాడ్, ధార్వాడ్, గోవా లేదు ఈ పట్టు ఇంకాని, జమ్మూ అండ్ బిలాయ్, ఈ 5 ఐఐటీస్లో మొన్న ఇవన్నీ 2015 కొన్ని స్టార్ట్ అయినాయి, 2 స్టార్ట్ అయినాయి, 2016లో బ్యాలెన్స్ స్టార్ట్ అయినాయి. వీటిలన్నిటికి 2 ఫేజ్ కింద డెవలప్ చేస్తున్నారు. ఫేజ్ ఏ 2017 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినా కన్స్ట్రక్షన్ ఫండింగ్ అంతా ఇది 2017 నుంచి ఫేజ్ ఏలో కన్స్ట్రక్షన్ అయింది. మా క్యాంపస్ మీరు చూసే క్యాంపస్ ఫేజ్ ఏ మేము 2022లోనే మోస్ట్లీ కంప్లీట్ చేస్తాం, 23లో 100% కంప్లీట్ చేస్తాం. ఫేజ్ ఏ అయిపోయింది. అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది 1,200 స్టూడెంట్స్కి ఫెసిలిటీస్, హాస్టల్స్ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, హౌసింగ్ ఏంటి, మా స్టాఫ్కి ఫ్యాకల్టీకి హౌసింగ్ 1,200 స్టూడెంట్స్కి అప్పుడు సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1,444 crores మొత్తం ఏంటి కన్స్ట్రక్షన్కి ఏంటి, తర్వాత ఏమో ఎక్విప్మెంట్ అండ్ ఫర్నిచర్కి ఏంటి, తర్వాత రన్నింగ్ కాస్ట్, మా శాలరీస్, రికరింగ్ కాస్ట్ ఆల్ ఇంటికి కలిపి ఫేజ్ ఏలో 1,444 కోట్లు ఫేజెస్ ఇచ్చారు మాకు. ఇప్పుడు ఫేజ్ బి ఇప్పుడు అనౌన్స్ అయింది మొన్న, ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసింది, తర్వాత ఏమో క్యాబినెట్ కూడా అప్రూవల్ అయింది మొన్న 7th. అది ఈ పట్టు అన్ని ఐఐటీస్కి కలిపి అబౌట్ 13,800 and some crores ఇస్తున్నారు 5 ఐఐటీలు. మా ఐఐటి తిరుపతికి అయితే దే ఆర్ గివింగ్ అబౌట్ 2,313 crores నెక్స్ట్ 4 yearsకి 2025 to 29. సో ఈ పీరియడ్లో అనదర్ 1,300 స్టూడెంట్స్ యాడ్ చేస్తాం. 1,300 into 5 IITs 6,500. అదే అనౌన్స్మెంట్ అయింది కదా, 6,500. సో మొత్తం 29 కల్లా 2,500 స్టూడెంట్స్కి సరిపడి ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ అవుతాయి. మీరు చూస్తే ఇప్పుడు క్యాంపస్కి వచ్చి చూస్తే అది ఎంత కట్టామో దానికి డబుల్ చేస్తాం. అకాడమిక్ బిల్డింగ్స్ ఏంటి, హాస్టల్స్ ఏంటి, ల్యాబొరేటరీస్ ఏంటి, హౌసింగ్ ఏంటి, ఇవన్నీ. సో కానీ మాకు మాస్టర్ ప్లాన్, ఐఐటి తిరుపతి మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ 20-30 yearsలో ఒక 12,000 స్టూడెంట్స్ అవ్వాలని మాస్టర్ ప్లాన్ చేసాం. సో అది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫేజ్లో సెటప్ అవుతుంది. ఫేజ్ ఏ, ఫేజ్ బి
కంప్లీట్ అవుతే ప్రాజెక్ట్ ఫేజ్ అయిపోతుంది. దాని తర్వాత ఏమో స్లోగా ఫండ్స్ వచ్చిన దాన్ని బట్టి రైజ్ చేసిన దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతాం. బట్ వీ హ్యావ్ ప్లాన్ ఓవర్ టైం 12,000 మంది స్టూడెంట్స్కి క్యాంపస్ క్రియేట్ చేయాలని. అది 30 ఏళ్ళు పట్టవచ్చు, 40 ఏళ్ళు. ఇప్పుడు పాత ఐఐటీలు ఉన్నాయంటే దే టేకెన్ ఎనీవేర్ ఫ్రమ్ 60 to 70 years టు గెట్ టు దట్ స్టేజ్. సో దిస్ ఇస్ ది ప్లాన్. అండ్ ఐఐటి తిరుపతిలో వేరియస్ చాలా అదర్ ఇనిషియేటివ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బోత్ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ ద స్టేట్ లెవెల్. ఇప్పుడు మొన్న మీరు ప్రెస్లో మళ్ళీ అది చూసుంటారు, విత్ కియా మోటార్స్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్ లాస్ట్ వీక్. అది వాళ్ళు మాతోటి వచ్చి క్లోజ్గా దేవ్ ఐడెంటిఫైడ్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఐఐటి తిరుపతి. వన్ ఆఫ్ ది మేజర్ ఇనిషియేటివ్స్ ఇస్ సెట్టింగ్ అప్ ఆఫ్ మేకర్స్ ల్యాబ్. మేకర్స్ ల్యాబ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక ఐడియా ఉంటే ఎయిదర్ ఫర్ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్, వాళ్ళు ఐడియాని నుంచి అది నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళటానికి ఎయిదర్ ఆ ప్రోడక్ట్ తయారు చేసి లేకపోతే ఆ సర్వీస్ని హౌ డు యూ టేక్ ఇట్ ఫార్వర్డ్, దానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి ఇప్పుడు మేకర్స్ ల్యాబ్ ఉండాలంటే దాంట్లో సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత ఏమో హార్డ్వేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, మెకానికల్, ఇప్పుడు వెదర్ ప్లేనింగ్ ఎక్విప్మెంట్, కట్టింగ్, 3D ప్రింటింగ్ ఎక్విప్మెంట్, దెన్ ఎలక్ట్రానిక్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. అవన్నీ వాళ్ళు వీఆర్ ట్రైంగ్ టు సెట్ ఇట్ అప్ ఇన్ సచ్ ఎ వే, మా స్టూడెంట్సే కాదు బయట స్టూడెంట్స్ కూడా, బయట కాలేజీ స్టూడెంట్స్ ఏంటి, స్కూల్ స్టూడెంట్స్ ఏంటి, ఆర్ ఈవెన్ జనరల్ పబ్లిక్, వాళ్ళకి ఐడియా వస్తే వాళ్ళు వచ్చి ఈ ఫెసిలిటీస్ యూస్ చేసి ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేయటం అది చేయవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఎ మేకర్స్ ల్యాబ్ ఇస్. సో వీళ్ళు ఇచ్చిన కియా మోటార్స్ హెస్ అగ్రీడ్ ఓవర్ నెక్స్ట్ 5 years ఒక 35 కోట్ల దాకా దే ఆర్ రెడీ టు ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఐఐటి తిరుపతి ఫర్ వేరియస్ యాక్టివిటీస్. మేకర్స్ ల్యాబ్ ఒక మేజర్ యాక్టివిటీ. అది కాకుండా స్కాలర్షిప్స్, స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్, తర్వాత ఏమో కోర్స్, టైలర్ మేడ్ కోర్సెస్ ఫర్ ఆటోమొబైల్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి, స్కిల్ ఎన్హాన్స్మెంట్కి. దే ఆల్సో వాంట్ టు క్రియేట్ టైఅప్స్ విత్ కొరియన్ యూనివర్సిటీస్. ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ దే వాంట్ టు వర్క్ క్లోజ్లీ విత్ ఐఐటి తిరుపతి. సో దట్ ఈస్ వన్ మేజర్ ఇనిషియేటివ్. అలాగే దెర్ ఈస్ at the state level, our honorable chief minister wants to create a very strong innovation ecosystem. ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్ అంటే అలాగే ఇప్పుడు మేము ఈ మేకర్స్ ల్యాబ్ గురించి మాట్లాడాను కదా, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ. బికాస్ గోయింగ్ ఫ్రమ్ ఐడియా, ఎవరికో ఐడియా వచ్చిన తర్వాత అది ప్రొడక్ట్ చేసి దాన్ని ఏమో మార్కెట్లోకి స్టార్టప్ కింద చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళి దానికి ఫండింగ్, ఇవన్నీ లీగల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్, ఫండింగ్, ఇవన్నీ చాలా చేయాలి దానికి. సో దానికి సపోర్ట్ చేయడానికి ఈకో సిస్టమ్ క్రియేట్ చేయాలి స్టేట్ అంతా అని. సో మన టాటా వరల్డ్ తోటి టైఅప్ పెట్టుకుని రతన్ టాటా గారు పేరు మీద రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. ద హబ్ మెయిన్ లొకేషన్ విల్ బి అమరావతి, కానీ 5 spokes క్రియేట్ చేస్తున్నారు స్టేట్ అంతాని. అంటే జియోగ్రఫికల్గా డిస్ట్రిబ్యూట్ చేసి విశాఖపట్నంలో ఒక స్పోక్, కాకినాడలో ఒకటి, విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి, అనంతపూర్. సో ఈచ్ స్పోక్ హ్యాండిల్స్ 4 to 5 districts, దాని చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్కి. సో తిరుపతి హబ్ స్పోక్కి, ఒక్కో స్పోక్కి దే హ్యావ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్. తిరుపతి హబ్కి నాలెడ్జ్ పార్ట్నర్ ఐఐటి తిరుపతి పెట్టారు. సో వీ విల్ బి వర్కింగ్ విత్ ది ఇన్ ద హబ్ విత్ ది ఇనిషియేటివ్. అలాగే ఇండస్ట్రీ పార్ట్నర్స్ పెట్టారు, అదానీస్, ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉంది కదా, సో అదానీస్. అండ్ దెన్ వాట్ ఇస్ దట్, అమర్ రాజా వాళ్ళ ఇండస్ట్రీ చాలా ఉంది కదా చుట్టుపక్కల. తర్వాత ఏమో నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ. సో వీళ్ళు దేర్ ది ఇండస్ట్రీ పార్ట్నర్స్. వాళ్ళే కాదు, కన్వే వరల్డ్ కూడా వీల్ స్లోలీ బి బ్రింగింగ్ ఇన్ అదర్ ఇండస్ట్రీ పార్ట్నర్స్, బట్ దీస్ ఆర్ ది స్టార్టింగ్ సీడ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్. ది ప్లాన్ ఈస్ టు స్టార్ట్ ఎట్ ద టెంపరరీ సెట్ లొకేషన్ లో స్టార్ట్ చేసే యాక్టివిటీస్. ఓవర్ టైమ్ బిల్డ్ నెక్స్ట్ 3 years లో టు బిల్డ్ ఎ బిగ్ ఫెసిలిటీ ఫర్ పీపుల్ టు కమ్ అండ్ యూస్ దిస్ ఫెసిలిటీ ఫర్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్. అది కలెక్టర్ గారు ఈస్ బీన్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ఎ ప్లేస్. సో వీ హ్యావ్ బీన్ హ్యావింగ్ డిస్కషన్స్ కలెక్టర్ గారి తోటి, తర్వాత హబ్ వాళ్ళతోటి. సో వాళ్ళందరూ దేవ్ డిసైడెడ్ ఐఐటి తిరుపతి నుంచి
దిస్ టెంపరీ ఫెసిలిటీ మేము ఆఫర్ చేస్తున్నాం, ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలని. తర్వాత ఏమో విల్ ప్లాన్ ఎ బిగ్గర్ ఫెసిలిటీ, ఎక్కడ కట్టాలి. మేము ఇక్కడ మాది 19 acres వీ హ్యావ్ ఎలొకేటెడ్. ఇప్పుడు మా క్యాంపస్ 548 acres. హైవేకి మౌంటైన్కి మధ్యలో వీ హ్యావ్ 530 acres దగ్గర. రోడ్డుకి అవతల వీ హ్యావ్ 19 acres. ఆ 19 acres మేము ఇన్నోవేషన్ పార్క్, రీసెర్చ్ కమ్ ఇన్నోవేషన్ పార్క్ క్రియేట్ చేద్దామని అట్టు పెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది ఫర్ ఫుడ్ టెక్నాలజీ అండర్ PMFE, ప్రైమ్ మినిస్టర్స్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ ప్రోగ్రామ్లో we created a small food technology incubation center. We have set up lines for mango, for tomato and for citrus fruits. Farmers వచ్చి ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ యూస్ చేసి they can create products. తర్వాత వాళ్ళని ఆంటర్ప్రినర్స్ చేయాలని, దట్ ఈస్ ద ఐడియా. సో అలాగే వేరియస్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ విల్ టేక్ ప్లేస్ దేర్. ఈ బడ్జెట్లో, మొన్న శాంక్షన్ అయిన బడ్జెట్లో మా ఇన్నోవేషన్ రీసెర్చ్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు. 1,50,000 square feet ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి టు స్టార్ట్ ది ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్. సో అది కూడా శాంక్షన్ చేయించాం ఇన్ ఎడిషన్ టు ది బిల్డింగ్స్. సో ఇవన్నీ నెక్స్ట్ 3-4 yearsలో మా ఫెసిలిటీ వస్తుంది. ప్రాబబ్లీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ యాక్టివిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతాయి. సో విల్ ట్రై టు క్రియేట్ ఎ బిగ్ ఈకో సిస్టమ్. అంటే మా స్టూడెంట్సే కాకుండా చుట్టుపక్కల కాలేజ్ ఏంటి, స్కూల్ ఏంటి, వాళ్ళందరూ కూడా they should be able to come and use this, or also in general public they have an idea they want to say. So these are all some of the big initiatives. Alage chala national missions unnai. We have the national mission on interdisciplinary cyber physical systems. Our mission lo maki technology innovation hub ani 25 technology innovation hubs they set up across the country. అందులో ఆ 25లో ఒకటి ఐడి తిరుపతిలో పెట్టారు. దిస్ ఇస్ ఆన్ what they call positioning and precision technologies. అంటే బేసిక్లీ ద బ్రాడ్ ఏరియా ఆఫ్ పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ టెక్నాలజీస్. సో అది 100 crores ఇనిషియేటివ్ అది. ఇప్పుడు మొన్న 2022 డిసెంబర్లో జియోస్పేషియల్ పాలసీ అనౌన్స్ చేశారు, కొత్త జియోస్పేషియల్ పాలసీ. ఆ డేటా అంతా బాగా ఫ్రీ అప్ చేస్తారు. ఇదివరకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండి ఎలా యూస్ చేయాలి ఆ డేటా, ఈ జియోగ్రఫికల్ డేటా accuracy. ఇదివరకు వర్టికల్ accuracy cannot be more than 3 meters, horizontal accuracy cannot be 1 meter, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండి అవన్నీ తీసేసి సో ఈ జియోస్పేషియల్ మొన్న బడ్జెట్ స్పీచ్లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు జియోస్పేషియల్ పాలసీ గురించి మాట్లాడారు. దానికి IIT తిరుపతి ఇస్ బికమింగ్ ఎ బిగ్ సెంటర్ ఇన్ ద కంట్రీ ఫర్ జియోస్పేషియల్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇప్పుడు ఆపరేషన్ ద్రోణగిరి అని స్టార్ట్ చేశారు. 5 districtsలో ఇండియా అంతా. How this geospatial policy opening up will help in economy, livelihoods, whether it's in agriculture, whether it is in logistics, whether it is in skills and all these things. అది డెమాన్స్ట్రేషన్ చేయడానికి ఆపరేషన్ ద్రోణగిరి అని పెట్టారు. 5 districts ఇండియా అంతా. ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్ట్రిక్ట్ పెట్టారు, అది సౌత్కి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి యాక్టివిటీస్ కూడా IIT తిరుపతి నుంచి ఇట్స్ బీయింగ్ కోఆర్డినేటెడ్ అట్ ద నేషనల్ లెవెల్. అస్సాంలో ఒకటి, మహారాష్ట్రలో ఒకటి, తర్వాత హర్యానా ఒకటి, ఉత్తరప్రదేశ్. సో ఆల్ దీస్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు జియోస్పేషియల్ రిలేటెడ్ వర్క్ ఈస్ బీయింగ్. అలాగే నావిగేషన్, అండర్ వాటర్ నావిగేషన్. ఇప్పుడు సబ్మెరైన్స్ వాటర్లో వెళ్తూ ఉంటాయి, దాని పొజిషన్. మిసైల్స్ కరెక్ట్గా వెళ్ళి మొన్న స్ట్రైక్స్ అయినాయి కదా, సో కరెక్ట్గా ఎక్కడిగా పొజిషన్, ఎక్కడికి వెళ్ళి స్ట్రైక్ అవ్వాలి, మిసైల్ ట్రాక్ ఎవరు చేయాలి, అలాగే శాటిలైట్స్, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ పొజిషనింగ్ అండ్ ప్రిసిషన్ టెక్నాలజీస్. వాటికి వీఆర్ బికమింగ్ ఎ మేజర్ సెంటర్. సో అలాగే క్వాంటమ్ మిషన్లో రీసెంట్లీ దేర్ వాజ్ అ క్వాంటమ్ మిషన్లో one of the projects is going to be here in IIT Tirupati. We're getting about 20-25 crores to drive that particular act in quantum communications area. Alage Honorable Chief Minister is now trying to create a quantum valley in Amaravati. Dantlo kuda we are getting associated with the quantum valley that the Chief Minister is talking about. Alage hydrogen mission lo kuda we are getting some projects, various activities. Semiconductor mission, India semiconductor mission, ee chips ani tayar cheyadaniki adi they are planning to set up 12 centers of excellence in the country
one of the centers probably will be in Tirupati. We are discussing in the government with the Meiti and these people. So ilaga, so almost all the national missions lo kuda mana faculty or we have about 230 crores of sponsored research project 230 కోట్లు research projects నడుస్తున్నాయి campus institute లో over 200 projects. Right now, about 500 total 500 projects. 230 sponsored, 270 consultancy sponsored research projects lo 230 projects nadustunayi institute lo. So for a kotta institute that's a very large number, and we are also trying to create a big central instrumentation facility. Okay, 85,000 square feet building lo high end instrumentation. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో బుధవారం రాత్రి గురు సంక్రమణ పరిహార అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన గావించి విశేష పూజలు జరిపారు. దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు, పెరుగు, గంధం, తేనె, నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను చేశారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ హోమంను ఘనంగా నిర్వహించారు. అనంతరం మంత్రపుష్పం పూర్ణాహుతి గావించారు. దక్షిణామూర్తి ఉత్సవ విగ్రహానికి పాలు, పెరుగు, గంధం, తేనె, నెయ్యి వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ హోమం నిర్వహించి మంత్రపుష్పం పూర్ణాహుతి గావించారు. ధూపదీప నైవేద్యాలు, విశేష హారతులు స్వామివారికి ఇచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ గ్రహాలలో పంచగ్రహమైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ శాంతి అభిషేకాలు, పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏటా బృహస్పతి ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించే సమయంలో ఈ పరిహార శాంతి అభిషేకాలు, పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ రోజు చేస్తున్న హోమాది పూజాది కార్యక్రమాల వలన దేశం సుభిష్టం కోసం, లోక సంరక్షణార్థం దేశంలో జరుగుతున్నటువంటి అనర్థాల వలన, గురు అనుగ్రహం వలన ప్రాణాలను సైతం లెక్క చేయని సైనికుల మీద, ప్రజల మీద, అధిపకుల మీద సంరక్షణార్థం బృహస్పతికి మూలవ మంత్రం సహిత పూజాది హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. బృహస్పతికి నమక చమక రుద్ర హోమాది కార్యక్రమాలతో పాటు రుద్రాభిషేకం కూడా నిర్వహించినట్లు తెలిపారు. గురు అనుగ్రహం కలిగి దేశమంతా సుభిక్షంగా ఉండాలని సంకల్పించి ఈ హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని ఏఎస్పీ రవి మనోహరాచారి అన్నారు. రేణిగుంటలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 మహిళలను రేణిగుంట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో రేణిగుంట సీఐ జయచంద్ర మరియు సిబ్బంది కలిసి రేణిగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు లాడ్జీ నందు దాడులు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మమోని మండల్, నమితా మండల్ అనే 2 మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సూట్ కేసులో సుమారు 25.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 2,45,000 రూపాయలు ఉంటుందని అంచనా. ఈ గంజాయిని ఒడిశా నుండి కేరళకు తరలించాలనే ఉద్దేశంతో ప్రయాణంలో భాగంగా రేణిగుంట వద్ద దిగమని మహిళలు తెలిపారు. 2 మహిళలను అరెస్టు చేసి తిరుపతి కోర్టు రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా రేణిగుంట సీఐ జయచంద్రను మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీరిని ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి నిర్మూలనలో భాగంగా నిన్న వచ్చిన సమాచారం మేరకు ఎస్బీఎస్ లాడ్జ్ రూమ్ నంబర్ 207 నిన్న రాత్రి 9 గంటల సమయంలో 2 లేడీస్ మమోని మొండాల్, నమితా మొండాల్ అనేటువంటి 2 లేడీస్ వీళ్ళిద్దరు కూడా వెస్ట్ బెంగాల్ కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రూమ్ లో దాదాపు
24.5 అంటే 24.5 కేజీలు ఉన్నటువంటి గాంజాయి 7 ప్యాకెట్స్ ఇవి చూస్తున్నారు కదా. ఈ ప్యాకెట్స్ లో ఉన్నటువంటి గాంజాయిని పొజిషన్ లో ఉండగా వాళ్ళని అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం అయింది. అయితే వీళ్ళు ఎవరో చెబితే ఒరిస్సా రాష్ట్రం నుంచి కేరళ రాష్ట్రానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళు. అయితే ఆ ఇన్స్ట్రక్షన్ వాళ్ళకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మీరు ఇక్కడ హాల్ట్ చేయండి, మళ్ళీ తదుపరి ఉత్తర్వులు మేము చెప్తామనే దాని మీద వీళ్ళు ఇక్కడ లాడ్జ్ లో ఉంటే మాకు వచ్చిన సమాచారం మీద అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇన్స్పెక్టర్ డిఎస్పీ గారు ప్రత్యేకంగా దీనిలో చొరవ చూపారు. ఎస్ఐ వీళ్ళంతా కూడా బాగా చేశారు. ఇందులో ఎస్పీ గారు కూడా ముఖ్యంగా మా ఎస్పీ గారు కూడా ఏమంటే ఈ గాంజా అనేటప్పటికీ ఎరాడికేట్ చేయాలనేటువంటి దాని మీద గాంజా టీమ్స్ కూడా మాకు స్పెషల్ గా పనిచేస్తున్నాయి మా దగ్గర గాంజా టీమ్స్ కూడా. సో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతున్నాము. తదుపరి దర్యాప్తులో మళ్ళీ కొత్త ఎవరు దీని వెనక ఎవరున్నారు, దీని ఇంకెవరన్నా ఉన్నారా, ఇంకేమన్నా ఉందా అనేటువంటి విషయం దర్యాప్తులు చేస్తారు. చిన్నగొట్టుగలు మండలం ఎండంవారిపల్లెలో జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి మహాభారత ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్జున తపస్మాన్ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్జునుడు పాశుపతాస్త్రం పొందడానికి తపస్సు చేశాడు. అర్జున వేషధారి పరమశివుణ్ణి ప్రార్థిస్తూ మహాభారత పద్యాలను పాడుతూ తపస్మాన్ అధిరోహం చేస్తాడు. పైకి వెళ్లిన తర్వాత ప్రత్యేక పూజలు చేసి నిమ్మ పండ్లు, పూలు, విభూది పండ్లు చల్లారు. వీటి కోసం భక్తులు ఎగబడ్డారు. వీటిని ఇళ్లలో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహిళలు తపాస్మునకు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అధ్యక్షులు పూరి రామయ్య గారు ఇచ్చోడికి వచ్చి అమ్మవారికి 516 రూపాయలు కానుకలు సమర్పించారు. వారికి ద్రౌపది మాత అష్టైశ్వర్యాలను ప్రార్థిస్తున్నాం. లోపల పెట్టారా తిరువనంతపురంపల్లి, లక్కలవారిపల్లి, తిరువనంతపురం ఇంకా కలెక్షన్ కాలేజీ చెప్పి మహానుభావులు వెళ్ళారు. దయచేసి ఈరోజు సాయంత్రము 9:10 గంటల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా రేణిగుంటకు చెందిన మహమ్మద్ రసూల్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్లు రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం కమిటీలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటకు చెందిన మైనారిటీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు, పంచాయతీ పార్టీ సభ్యులు మహమ్మద్ రసూల్ను రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి మహమ్మద్ రసూల్ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.